హాయ్ బటీస్ వెల్కమ్ టు మినీ డ్రామాలో వర్ష. దిస్ ఇస్ షే. మీరు నా అలాగే బిఎల్ ఫ్యానా అయితే మినీ డ్రామాలో వర్షతో పాటు డ్రామాలో వర్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి ఓ మంచి రోజు ఎపిసోడ్ 2 చూసేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇంకా మర్చిపోలేకపోతున్నాం. వీళ్ళు కూడా అక్కడి నుంచే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇద్దరు అంత రొమాంటిక్ గా అంత ప్యాషనేటెడ్ గా లవ్ మేకింగ్ చేస్తూ ఉంటే మన డీకే సడన్ గా డాక్టర్ టర్ చెప్పారు కదా, నువ్వు చాలా వెన్నెల లాగా ఉన్నావురా అంటూ వాళ్ళ భాషలో దద్దోజనం అని రొమాన్స్ చేస్తున్న మన యాక్ ని ఆపేసి, నేను నీకు టేస్టీగా ఉన్నానా, దానికి యాక్ కూడా ఆహా చాలా టేస్టీగా ఉన్నావురా అని చెప్తూ రొమాన్స్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. రే ఆగారా, నేను ఎలా టేస్ట్ గా ఉన్నాను, వెనిలా లాగా ఉన్నానా, దానికి యాక్ కూడా అలా ఏం లేదురా, నువ్వు టేస్టీగానే ఉన్నావు, నీ టేస్ట్ ఎలా ఉందో నేను పూర్తిగా మర్చిపోయానురా, గుర్తు తెచ్చుకోవాలంటే ఇంకో రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే అని చెప్తాడు. దానికి డి చాలా చిరాక్గా, ఇంకో రౌండ్ అంతా ఏం లేదు, నీకేదైనా మతి మరుపు ఉందా, నిజం చెప్పు. దానికి యాక్ అలా ఏం లేదు, ఇంకో రౌండ్ వెళ్తేనే చెప్తానని చెప్తాడు. దానికి టీ మళ్ళీ హే బాక్సర్ చెప్తావా లేదా. దానికి యాక్ నాకంటూ ఒక పేరు ఉంది, నా పేరు బాక్సర్ కాదు యాక్ అని చెప్తాడు. సరే నేను అడిగిన దానికి చెప్పని చెప్తాడు. అయినా గానీ మన యాక్ అస్సలు వదలకుండా ఇంకో రౌండ్ వెళ్తేనే చెప్తానంటూ వాడి పని మీదే ధ్యాసగా ఉన్నాడు. ఇంకేముంది, అంత రొమాంటిక్ గా అంత ప్యాషనేటెడ్ గా లవ్ మేకింగ్ సాగుతూ ఉంది. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు రొమాన్స్ అంతా అయ్యాక మన యాక్ బయలుదేరుతూ ఉన్నాడు. ఇప్పుడు బయలుదేరుతూ ఉండగా అలానే డీని చూసి, ఇంకోసారి నువ్వు బార్ కి వెళ్ళాలంటే ఒంటరిగంతా వెళ్ళకురా, నీతో పాటు ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళు, తప్పిపోయినా పిల్లలా ఉంటావురా. దానికి డి అంత లేదు, బార్లు నన్ను ఎవ్వడు పట్టించుకోలేదు, సర్లే దీని తర్వాత హాస్పిటల్ కి వచ్చేటప్పుడు నువ్వు ఫ్రీగానే ఉండు, నన్ను చూసి నువ్వు ఆ కొడుక ఫీల్ కాకు, ఎప్పుడు లాగానే చాలా క్యాషువల్ గా ఉండు. అయితే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, ఇది వన్ నైట్ స్టాండేనా. దానికి డి కూడా చాలా క్యాషువల్ గా, అవును ఇది వన్ నైట్ స్టాండ్ మాత్రమే, దీంతో ముగిసిందని చెప్తాడు. దానికి మన యాక్ అయితే నా వన్ నైట్ స్టాండ్ ముగిసిందా అంటే నైట్ కోటా అయ్యింది, ఇంకా డే కోటా ఉంది కదా, అయితే మరి నా డే కోటా ఎప్పుడు తీరుస్తున్నావు, నా డే కోటా కోసం నీ మొబైల్ నంబర్ కావాలని చెప్తాడు. దీని వినగానే డీకి పిచ్చ కోపం వచ్చి, ఏంటి నైట్ కోటాను లేదు డే కోటాను లేదని చెప్పేసి ఫేస్ పైన డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఇలా ఫేస్ మీద డోర్ క్లోజ్ చేయగానే మన యాకి అదోలా అయిపోయి, ఏ డాక్టర్ ఇదేం బాలేదు, అసలు నువ్వు ఏమి డాక్టరో ఏంటో అంటూ తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తుంటే మన యాకి టీ మీద లవ్ చిగురిస్తున్నట్టుంది. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ డే నుంచి మన యాక్ చాలా సీరియస్ గా తన ప్రాక్టీస్ మీద ఫోకస్డ్ గా ఉన్నాడు. యాక్ అన్న ఓఈని దగ్గరుండి ప్రాక్టీస్ చేపిస్తూ ఉన్నాడు. ఇలా మన యాక్ తన ఛాంపియన్షిప్ మీద ఫోకస్డ్ గా ఉండడంతో తనొక పర్సనల్ ట్రైనర్ గా ఎవరికి వెళ్ళలేకపోతున్నాడు. సో అందరూ జిమ్ కి కాల్ చేసి కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు. మన ఓఈ బాయ్ ఫ్రెండ్ చెర్రే అందరికి సర్ది చెప్తూ ఉన్నారు, కొద్ది రోజులకి మీకు యాక్ ట్రైనర్ గా రారు, యాక్ బ్రదర్ అయిన ఓఈ మీకు ట్రైనర్ గా వస్తారు, అందుకని మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉందని మరి కస్టమర్స్ తో చెప్తూ ఉన్నాడు. ఇలా ఈ కస్టమర్స్ తో మాట్లాడుతూ ఉంటే అక్కడికి ఓఈ వచ్చి తన బాయ్ ఫ్రెండ్ ని చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఓఈ ఏం చూస్తున్నావు, సరే ఇక్కడే ఉండు, వెళ్ళి మన కొడుక్కి సోయా మిల్క్ తీసుకొస్తాను అని చెర్ అక్కడి నుంచి వెళ్తున్నా గాని ఓఈ వదలకుండా అలానే చెర్ ని దగ్గరికి లాక్కుంటాడు. చెర్ అయితే, ఓఈ నీ మీద చెమట కంపురా, బాగా కంపొస్తున్నా, వెళ్ళి స్నానం చేయని చెప్తాడు. ఏంటి స్నానం చెయ్యాలా, ఆ స్నానం ఏంటో నువ్వే చేపించొచ్చు కదా, రా దగ్గరుండి నువ్వే స్నానం చేపించని మన ఓయి జర్నీ లాక్కుని వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు చెర్ ఓయిలో మన యాక్ ముగ్గురు కలిసి ఒక టేబుల్ మీద కూర్చొని సోయా మిల్క్ తాగుతూ ఉన్నారు. వీళ్ళు ఎక్కడ ఆగలేదు. మన ఓయి రొమాంటిక్ బై చెరు కాల్ని కొక్కుతూ ఉన్నాడు. మన చెర్ర ఒకే తన్ను ఓయి కాల్ని తన్నేస్తాడు, అది మన యాకి తగిలేస్తుంది. ఏంటి మీరు ఇలా ఉన్నారే అనేలాగా యాక్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఓయి యాక్ ని చూసి, అవును నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావురా, మార్నింగ్ కనిపించావు, రాత్రంతా ఎటెళ్ళిపోయావు. దీని వినగానే యాక్ అసలు ఏం చెప్పాలో అస్సలు అర్థం కాకుండా అదా అంటూ నానుస్తూనే ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు హాస్పిటల్లో మన డీకి తన ఫ్రెండ్ అయిన కాల్ చేస్తాడు. ఏరా బ్రతికే ఉన్నావా, నువ్వు ఈ పాటికి పొయ్యి ఉంటావు, పాడి రెడీ చేయాలేమో అనుకున్నాను రా అని చెప్తాడు. దానికి డి, ఏరా అలా మాట్లాడుతున్నావు, నేను బానే ఉన్నానులే అని చెప్తాడు. దానికి కావ్, సరే నేనెవరు డ్రాప్ చేశారు, అక్కడున్న సెక్యూరిటీ వదిలారా ఏంటి అడగ్గా, దానికి డి, ఎవరు వదిలారో నాకు అసలు గుర్తులేదురా అని చెప్తాడు. ఏరా నిజంగా గుర్తులేదా, అవునరా నిజంగానే గుర్తులేదు, సరే ఇప్పుడేం చేస్తున్నావు, నేనా హాస్పిటల్లో ఉన్నాను, సరే టెర్ సంగతి ఏం చేసావు, టెర్రా
టెర్రవడ్రా, అసలు ఆ పేరుని నేనెప్పుడు వినలేదు. ఎవడ్రా ఆ టెర్రు? ఓహో, సార్ ఇక్కడ దాకా వచ్చారా? అయితే పూర్తిగా పోన్ అయిపోయారా? అవునరా, పూర్తిగా మర్చిపోయాను. సరే అని కాల్ కట్ చేసి లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో స్లో మోషన్ లో టెర్ లోపలికి వస్తాడు. మన డీకా ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకున్నాను, అతనే వచ్చాడా అని చాలా చిరాగ్గా ఆ లిఫ్ట్ లో నిల్చో ఉన్నాడు. టెర్ అయితే డీని చూసి టీ టీ అని పిలుస్తున్నా గానీ మన టీ అస్సలు వినిపించుకోకుండా ఆ టెట్టు చూస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇక్కడ జిమ్ లో ఓఏ యాక్లు తెగ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓఏ యాక్ దగ్గర ఇప్పుడు నీ షోల్డర్ ఎలా ఉంది? దానికి యాక్ కూడా పర్లేదు బానే ఉందని చెప్తాడు. సరే మధ్యాహ్నం నీకు అపాయింట్మెంట్ ఉంది, హాస్పిటల్ కి ఒకసారి వెళ్ళిరా అని చెప్తాడు. దానికి యాక్ కూడా వెంటనే సరే వెళ్తానని చెప్తాడు. దాన్ని చూడగానే ఓయి అరే ఏంట్రా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, అడగగానే వెళ్తానని చెప్తున్నావు, ఏంటి సంగతి? సర్లే పాత డాక్టర్ దగ్గరే అపాయింట్మెంట్ తీసుకున్నాను. ఏంటి పాత డాక్టరా? ఏరా ఎందుకురా మీరంతా ఇలా ఉన్నారు? నువ్వే కదరా చెప్పావు వాండే డాక్టర్ నచ్చలేదు అని, అందుకేరా పాత డాక్టర్ తో అపాయింట్మెంట్ బుక్ చేశాను. ఓరి దేవుడా, నాకు చాలా నొప్పిగా ఉంది, హాస్పిటల్ కి వెళ్ళాలంటూ అక్కడి నుంచి మన యాక్ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. ఏంటి వీడు వింతగా చేస్తున్నాడే అంటూ ఓయి యాక్ ని చూస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన థియేటర్లు వాళ్ళ హెడ్ ని కలవడానికి వచ్చారు. ఇప్పుడు ఆ హెడ్ వీళ్ళిద్దరిని చూసి స్కాలర్షిప్ గురించి ఏం ఆలోచించారు అడగ్గా దానికి టెర్ వెంటనే నేను అప్లై చేస్తున్నానని చెప్తాడు. సరేడి నీ సంగతి ఏంటి? దానికి డి ఏదో చెప్పేలోపే వెంటనే టెర్ మేము రాత్రే మాట్లాడేసుకున్నామని చెప్తాడు. వెంటనే డి ఆపేసి టెర్ నాతో ఒక సంగతి చెప్పారు, ఆపర్చునిటీస్ అనేది ఎప్పుడొకసారి వస్తుంది, దాన్ని మనం అస్సలు కోల్పోకూడదు. సో నేను కూడా ఈ స్కాలర్షిప్ కి అప్లై చేస్తానని చెప్తాడు. దీని వినగానే హెడ్ కి అంత సంతోషంగా ఉంది. పర్లేదురా డి, ఇద్దరు పోటీ చేయండి, రిజల్ట్స్ అనేవి 4 months లో తెలుస్తుందని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన యాక్ హాస్పిటల్ కి అపాయింట్మెంట్ కోసం వచ్చారు. అక్కడున్న నర్సులు అయితే సార్ మీ అపాయింట్మెంట్ రెడీగా ఉంది, మిమ్మల్ని చూడటానికి నాబ్ డాక్టర్ రెడీగా ఉన్నారని చెప్తారు. దానికి మన యాక్ ఏంటి నాబా? నన్ను లాస్ట్ టైం ఒక డాక్టర్ చెక్ చేశారు కదా, అతని పేరు కూడా వాండి, ఆ డాక్టర్ తో నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్తాడు. దానికా నర్సులు సార్ వాండి డాక్టర్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఒక మీటింగ్ లో ఉన్నారు, ఇప్పుడు నాబ్ డాక్టర్ మిమ్మల్ని చూడటానికి రెడీగా ఉన్నారు. దానికి మన యాక్ కానీ నేను ఇప్పుడు ఫ్రీగా లేని అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు స్కాలర్షిప్ గురించి మాట్లాడి ఇద్దరు బయటకు వస్తూ ఉన్నారు. మన డీ పాటికి డీ వెళ్తున్నా గానీ ఈ టెర్ వదలకుండా డి నీతో మాట్లాడాలి ఇటు రా అని చెప్పి చేయి పట్టుకుని లాగి మరి ఒక చోటుకి పిలిచుకెళ్లి మాట్లాడుతూ ఉన్నారు. డి రాత్రి నువ్వు చెప్పిన దాని గురించి ఇంకోసారి ఆలోచించానురా, ఇప్పుడేరా నాకు అర్థం అవుతుందని చెప్తాడు. దానికి మన డి నాకంతా క్లియర్ అయిపోయింది, మీరు వెళ్ళాక 1 నుంచి 5 దాకా కౌంట్ చేశాను, 1 2 3 4 5 క్లియర్, నా మనసులో నుంచి మిమ్మల్ని తీసేశాను. డి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు, నువ్వు అంత ఈజీగా దేన్ని గివప్ చేయలేవు. దానికి డి మీరు అనుకుంటున్నట్టు నేను ముందలా లేను. మళ్ళీ టెర్ డీని చూసి డి ఇప్పుడు మనం స్కాలర్షిప్ గురించి మాట్లాడుకుందాం, నువ్వు నా కోసం ఈ స్కాలర్షిప్ ని గివప్ చేయి, ఆ తర్వాత కావాలంటే నేను ఒకసారి ఆలోచిస్తాను. దేని గురించి? అదేరా రాత్రి చెప్పావు కదా నీ ఫీలింగ్స్ గురించి. ఇలా చెప్పగానే మన డీ కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగేస్తాయి. ఏంటి నా ఫీలింగ్స్ గురించా? నా లవ్ లో ఎప్పుడు గానీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు, చూద్దాం ఈ స్కాలర్షిప్ లో ఎవరు గెలుస్తారని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేసి ఇప్పుడు మన డి ఎవరో పేషెంట్ ని చెక్ చేస్తూ ఉన్నాడు. ఆ పేషెంట్ ఇంకెవరో కాదు, రొమాంటిక్ బై యాకే. ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది? బానే ఉందా? ఇది చేయి చూపించు, ఒక్కసారి పైకి తీయని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాడు. మన యాక టీని రెప్పార్చకుండా టీని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ చెయ్యి బాగుంది కదా అడగ్గా దానికి మన యాక్ రాత్రి ఇచ్చిన స్పెషల్ ట్రీట్మెంట్ తో చెయ్యి బాగైపోయిందని చెప్తాడు. దానికి డి ఇలాంటి గబ్బు మాటలు ఇక్కడ మాట్లాడకూడదని చెప్తాడు. ఓకే ఓకే డాక్టర్ అంటూ మన డీని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ డి అయితే ఏదో కంప్యూటర్ లో టైప్ చేస్తూ ఇంకో చేత్తో పెన్ పట్టుకో ఉన్నాడు. ఇక్కడ మన యాక్ అయితే మన డి చెయ్యి పట్టుకోవాలని ఉంది, అలా పట్టుకోవడానికి దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఇప్పుడు టక్కని డి తిరిగేస్తాడు.
టక్కని మన యాక్ మన డీ చేత్తో ఉన్న పెన్ లాక్కొని ఈ పెన్ చాలా బాగుంది, ఎక్కడ కొన్నారు, చాలా బాగుందని చెప్తాడు. మన డీ అయితే ఇప్పుడు నీకేం కావాలరా? ఏం లేదు, ఈ పెన్ చాలా అందంగా ఉందని చెప్తాడు. సరే నీ నెక్స్ట్ అపాయింట్మెంట్ కి డేట్ ఫిక్స్ చేశాను, ఇప్పుడు మీరు వెళ్ళి రావచ్చు అని చెప్తాడు. మన యాక్ కూడా వెళ్తూ వెళ్తూ అలా డోర్ దగ్గర నుంచి మన డీని ఒక్క నిమిషం ఆగి చూసి వెళ్తాడు. ఎందుకంటే టెర్లు డీలు మాట్లాడుకున్నది మన యాక్ వినేసి ఉంటాడు. అందుకే చాలా బాధగా మన డీనే చూస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన యాక్ ఆరోగ్య పాలుకి అడ్వర్టైజ్ చేస్తున్నాడు. ఏదో మన యాక్ గ్రాడ్యుయేషన్ కోసం ఏదో ఒక అసైన్మెంట్ లా ఉంది, దానికి షూట్ చేస్తూ ఉన్నారు. యాక్ పక్కనే ఉంది కదా ఈ పిల్ల పేరు జూన్. ఈ పిల్ల మన యాక్ కి బెస్ట్ ఫ్రెండ్. మన యాక్ అసైన్మెంట్స్ అని ఈ పిల్ల చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన యాక్ ఆ పిల్లని చూసి, నువ్వు చాలా స్ట్రాంగ్ అయిన అమ్మాయివి, నువ్వు ఏడ్చింది నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా చూడలేదు, నా కోసం నువ్వు ఎంత హెల్ప్ చేస్తావు, నాకు ఏదైనా నీకు హెల్ప్ చెయ్యాలని అనిపిస్తుంది. దానికి ఆ పిల్ల, అలా ఏం వద్దు, చెప్పాలంటే ఇక్కడెవరు అంత పర్ఫెక్ట్ గాను అంత స్ట్రాంగ్ గాను ఉండరు, అందరూ ఒక స్టేజ్ లో బ్రోక్ అయ్యి ఏడ్చేస్తారు. నేను కూడా నువ్వు ఇందాక చెప్పినట్టు అంత స్ట్రాంగ్ ఏం కాదు, నేను ఏడ్చాను, ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి, మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఒక స్టేజ్ లో ట్రిగర్ అయ్యి ఏడ్చేస్తాం. ఇలా ఈ పిల్ల చెప్తూ ఉంటే మన యాక్ కి డీనే గుర్తుకొస్తూ ఉన్నాడు. ఎందుకంటే డీలు టెర్లు మాట్లాడుకునేటప్పుడు మన డీ ఏడ్చేసి ఉంటాడు, దాన్ని చూసి చాలా బాధపడి ఉంటాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇక్కడ మన డీకి ఇంట్లో ఉన్నా గానీ టెర్రే పదే పదే గుర్తుకొస్తూ ఉన్నాడు. అరే ఏంట్రా ఇదని చిరాకు దొబ్బి బార్కు వచ్చేస్తాడు. బార్కు వచ్చి ఫుల్ గా తాగుతూ ఉంటే ఎవరో మన డీని ఇద్దరు గమనించి మన డీ దగ్గరకు వచ్చి మాటలు కలుపుతున్నారు. ఇప్పుడు డీకి కావు నుంచి మెసేజ్ వస్తుంది, రే చూసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళరా, ఫుల్ గా తాగేసి అక్కడే పడిపోకని చెప్తాడు. దానికి డీ, హేరా నువ్వు నా ఫ్రెండా లేదంటే నా తాతయ్యనా? దానికి కావు ఒక మంచి సింబల్ ని రిప్లైగా ఇస్తాడు. ఇప్పుడు కొత్తగా ఇద్దరు వచ్చారు కదా, వాళ్ళిద్దరు డీతో మాటలు కలుపుతూ మీరేం చేస్తారు, మీ పేరేంటి అని అడగ్గా దానికి మన డీ, నా పేరు వాంటి, నేను ఒక డాక్టర్ ని, ఎక్కడ డాక్టర్ గా ఉన్నారు? దానికి వాంటి, నేను హాస్పిటల్లో పనిచేస్తున్నా చెప్తాడు. హో మీరు బాగా జోక్ చేస్తున్నారే అంటూ ముగ్గురు కలిసి మాట్లాడుకుంటూ కొత్తగా వచ్చారు కదా ఇద్దరు, ఆ ఇద్దరులో ఒకడు మన డీ తాగే డ్రింక్ లో ఏదో కలిపేసి ఇచ్చేస్తాడు. మన డీ కూడా తెలియకుండా తాగి అలానే అన్కాన్షియస్ అయిపోతాడు. ఇప్పుడు మన డీ అన్కాన్షియస్ కాగానే మన డీని వాళ్ళిద్దరు పట్టుకొని మన గ్రూప్ చాట్ లో మెసేజ్ చేయరా, ఈ రోజు మంచి పార్టీ వచ్చిందని, ఈ రోజు ఫుల్ గా డబ్బులు వర్షమే అంటూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే వెనక నుంచి మన యాక్ అతను రాడని చెప్తాడు. నువ్వు ఎవడ్రా చెప్పడానికి? మన యాక్ కూడా అతను రాడని చెప్తున్నాడు కదా, అయినా కానీ వాళ్ళు వదలకుండా డీని పట్టుకునే ఉన్నారు. వీళ్ళు చెప్తే వినేలా లేదని చెప్పేసి మన యాక్ 5, 4, 3, 2, 1 అని చెప్పి బాక్సర్ ఒక్క ఆట ఆడేసుకుంటాడు. ఇంకేముంది వాళ్ళిద్దరూ భయపడి అక్కడి నుంచి పారిపోతారు. యాజ్ యూజువల్ అన్కాన్షియస్ అయిపోయిన మన డీని మన యాకే దగ్గరుండి హుప్పెత్తుకొని వస్తూ ఉన్నాడు. రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టి మన యాక్ వెళ్తూ ఉంటే మన డీ సడన్ గా చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉందంటూ షర్ట్ అంతా తీసేస్తూ ఉన్నాడు. వేడిగా ఉందని చెప్తే ఇంకేం జరుగుతుంది? సాంప్రదాయకమైన చర్య. ఈ చర్య ప్రతి బిఎల్ సిరీస్ లోనూ ఉంటుంది. ఇంకేదో కాదు, టవల్ బాతింగ్. టవల్ తీసుకొచ్చి మన యాక్ డీకి తుడుస్తూ ఉన్నాడు. టవల్ బాతింగ్ అంతా అయ్యాక మన యాక్ వెళ్తూ ఉంటే డీ ఆపి నన్ను వదిలేసి వెళ్ళిపోకు అంటూ అన్కాన్షియస్ లోనే చెప్తూ ఉన్నాడు. ఇలా మన డీ చెప్తూ ఉంటే ఇందాక జూన్ చెప్పింది కదా, ఎవరు అంత స్ట్రాంగ్ గా ఉండరు, ఎవరైనా గానీ ఏదో ఒక సిచ్యువేషన్ లో బ్రేక్ అయ్యి ఏడ్చేస్తారంటూ ఆ మాటలే మన యాక్కి గుర్తుకొచ్చి మన డీని చాలా బాధగా చూస్తూ ఉన్నాడు. అలానే డీ పక్కన కూర్చొని మన డీని హత్తుకుంటాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు తెల్లారయింది. మన డీ ఇప్పుడు వెంటనే లేచి బెడ్షీట్ లోపల చూస్తున్నాడు. అమ్మయ్య ఏం జరగలేదంటూ ఇప్పుడే వాడికి ప్రాణం వచ్చినట్టుంది. అలానే లేచి ఎవరైనా ఉన్నారా అంటూ వెళ్లి బాత్రూమ్ లో చూస్తాడు. అక్కడ ఎవరూ లేదు. హాల్లో వచ్చి చూస్తే డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది. అలానే పక్కన ఒక నోట్ ఉంది, బాగా తిని ఎనర్జెటిక్ గా ఉండని ఆ నోట్ లో రాసుంది. పక్కనే కాఫీ ఉంది, ఆ కాఫీలో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మను చూసి నీకు తెలుసు కదా ఇదంతా ఎవరు చేశారు అని ఇలా ఆ బొమ్మతో చెప్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే వెంటనే మన యాక్ జిమ్ కి వస్తాడు. పోయి యాక్ ని చూసి, ఏరా రాత్రంతా ఎటెళ్ళిపోయావు, ఛాంపియన్షిప్ దగ్గరలో ఉందని తెలుసా లేదా నీకు? సారీ ఓయి, నేను వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తానని చెప్తాడు. ఈ మధ్య నువ్వు రాత్రులు ఎట్టెళ్తావో నాకు అసలు ఏం అర్థం కావట్లేదురా అని ఓయి అరుస్తూనే ఉన్నాడు. చైర్ పక్క నుండి పర్లేదు ఏం కాదు ఫ్రెష్ అప్ అయి రాని అని చెప్పి ఓయికి సర్ది చెప్తూ ఉన్నాడు. మన యాక్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇక్కడ హాస్పిటల్లో
లో స్కాలర్షిప్ కాంపిటీషన్ మొదలయ్యింది. ఆ స్కాలర్షిప్ లో గెలవాలంటే డాక్టర్స్ తో పాటు హాస్పిటల్లో ఉండే ఎంప్లాయీస్, పేషెంట్స్ కూడా వీళ్లకు రివ్యూస్ ఇచ్చి మార్క్స్ ఇవ్వాలి. వాటన్నిటిని బేస్ చేసుకుని వీళ్లకు స్కాలర్షిప్ ఎవరికి ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు. సో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటే వాళ్ళే ఈ స్కాలర్షిప్ లో విన్ అవుతారు. సో ఇద్దరు చాలా పోటాపోటీగా ఉన్నారు. చూసుకుందాం ఎవరు గెలుస్తారు అనేలాగా ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్నారు. ఇప్పుడు ఈ సీన్ ఇక్కడే కట్ చేసి ఇప్పుడు మన డి కావో తనతో పాటు ఒక హెడ్ నర్స్ కూర్చొని కెఫేలో మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు. అక్కడికి కెఫే ఓనర్ వచ్చి వీళ్ళ ముగ్గురికి కేక్ ఇస్తూ ఉంది. దాన్ని చూసి మన డి నేను దీన్ని ఆర్డర్ చేయలేదని చెప్తాడు. దీన్ని మీరు ఆర్డర్ చేయలేదు, నేను మీకు దీన్ని కాంప్లిమెంట్ గా ఇస్తున్నాను. స్కాలర్షిప్ లో గెలవడానికి నా సపోర్ట్ మొత్తం మీకే ఉంటుందని చెప్పేసి మన డి కావాలు అలానే తిరిగి ఆ హెడ్ నర్స్ ని చూస్తూ ఉన్నారు. మన కావో అయితే నిజంగా మీరు సూపర్, మీరు హెడ్ నర్స్ కంటే న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సరే ఈవినింగ్ ప్లాన్ ఏంటి అని కావో డీని అడగ్గా దానికి డి ఒకరిని కలవాలని చెప్తాడు. ఆ ఒకరెవరో కాదు మన డి వాళ్ళ బామ్మ పెయిన్ చేస్తూ ఉంది. అక్కడికి మన డి వెళ్లి బామ్మ నేను వచ్చేసా అంటూ అరుస్తూ నీకోసం ఏం తెచ్చానో చూడని చెప్తాడు. దానికి బామ్మ ఏరా నాకు తినాలనిపిస్తే ఏ జొమాటోనో స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకుంటాను, నువ్వెందుకురా ఇంతలా కష్టపడుతున్నావని మన బామ్మ డీని చూసి చెప్తుంది. బామ్మ నిజంగా నువ్వు సూపర్. దానికి డి బామ్మ మీరు మరీను అని చెప్పి వెళ్లి గట్టిగా హక్ తీసుకుంటాడు. ఇప్పుడు బామ్మ ఆ పూల్ దగ్గర కూర్చొని గిటార్ వాయిస్తూ ఉంది. దాన్ని చూసి మన డి మురిసిపోతూ ఉన్నాడు. ఇప్పుడు బామ్మ మన డీని చూసి ఎందుకురా మరి ఇంత మొండిగా ఉన్నావు? ఏంటి నేనెందుకు మొండిగా ఉన్నాను? లేదురా నువ్వు మొండిగానే ఉన్నావు. ఇంకా ఎందుకురా సింగిల్ గానే ఉన్నావు? నేనెక్కడ సింగిల్ గా ఉన్నాను? నాకంటూ హాస్పిటల్లో పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా నేను బిజీగా ఉండడానికి స్కాలర్షిప్ కాంపిటీషన్ లో ఉన్నాను. ఇలా చెప్పేసి బామ్మ నీ ఒళ్ళో పడుకోనా? దానికి బామ్మ కూడా హో తప్పకుండా వచ్చి పడుకోనన్నా అంటూ మన డీకి జో కొడుతూ ఉంది. మన డి అయితే ఒక బాక్సింగ్ కాంపిటీషన్ వీడియోని చూస్తూ ఉన్నాడు. అందులో మన యాకే అపోనెంట్ ని బాగా చితగా బాధేస్తూ ఉన్నాడు. దాన్ని చూసి మన డి నవ్వుతూ ఉన్నాడు. దాన్ని చూసి బామ్మ పర్వాలేదే ఈ మధ్య బాక్సింగ్ కూడా చూస్తున్నట్టున్నావే. దానికి డి ఏం లేదు బామ్మ అప్పుడప్పుడు చూస్తూ ఉంటానని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు జూన్ నే చూపిస్తున్నారు. జూన్ లోపల కూర్చొని ఏదో ప్రాజెక్ట్ కోసం అందరితో కలిసి వర్క్ చేస్తూ ఉంటే బయట మన యాక్ వచ్చి జూన్ ని పిలుస్తాడు. జూన్ కూడా తన ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి మన యాక్ ఇస్తుంది. ఇప్పుడు మన యాక్ జూన్ ని చూసి నైట్ ఫ్రీగా ఉంటే మూవీకి వెళ్దామా అని పిలుస్తాడు. దానికి ఆ పిల్ల లేదురా కొంచెం బిజీ నేను రాలేనని చెప్పేస్తుంది. ఇలా రానని చెప్పేసరికి మన యాక్కి అదోలా అయిపోతుంది. చాలా ఫీలింగ్ గా ఆ పిల్లనే చూస్తూ ఉన్నాడు. అంతే బాధతో రోడ్ లో నడుస్తూ వస్తూ ఉన్నాడు. పక్కనే కార్ లో ఎవరో హారన్ కొడుతున్నారు. ఎవరా అని తిరిగి చూస్తే అక్కడ మన డి కార్ లో నుంచి మన యాక్ ని చూసి హారన్ కొడుతూ ఉన్నాడు. ఇప్పుడు యాక్ ని చూసి ఏరా బాక్సర్ నుంచి అడుక్కునేవాడిలాగా ఎప్పుడు మారిపోయావు? అచ్చో నా దగ్గర చేంజ్ కూడా లేదే. సరే చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు, నేను నిన్ను డ్రాప్ చేస్తానని చెప్తాడు. మన యాక్ అయితే డీని అస్సలు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. మన యాక్ ఎటు వెళ్తే అటు మన డి కార్ ని తీసుకొస్తూనే ఉన్నాడు. అయినా గానీ మన యాక్ అటు ఇటు నడుస్తూనే ఉన్నాడు. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడే అని డి ఆఖరికి కార్ దిగి వచ్చి యాక్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు డి యాక్ ముందుకొచ్చి ఎక్కడికి వెళ్లాలో చెప్పరా, నేను నిన్ను అక్కడ డ్రాప్ చేస్తానని చెప్తాడు. దానికి యాక్ చాలా బాధగా ఎటెల్లాలో నాకే తెలియట్లేదురా అని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన డి యాక్ ని రూమ్ కి పిలుచుకొచ్చేసాడు. ఇద్దరు కలిసి సిరీస్ చూస్తున్నారు. వీళ్ళు చూస్తున్న మూవీ కూడా చాలా ఎమోషనల్ గా ఉంది. హీరో హీరోయిన్ ని వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాడు. దానికి హీరోయిన్ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. దాన్ని డి చూసి పాపం కదా హీరోయిన్ చూడు ఎంతలా బాధపడుతుందో. దానికి యాక్ అలా ఏం లేదు, ప్రతి దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ సర్లే ఈ మూవీ నచ్చలేదు మనం వేరే మూవీ మార్చుకుందామని ఛానల్ మారుస్తారు. ఆ ఛానల్లో ఓరెత్తేవుడా పిక్చర్ రొమాంటిక్ సీన్ వెళ్తూ ఉంది. దాన్ని చూసి మన డి యాక్ ని చూడగా మన యాక్ డీని చూడగా ఇప్పుడు మన యాక్ డీని చూసి మనం ట్రై చేద్దామని అడుగుతాడు. దానికి డి
ఏం అక్కర్లేదని చెప్తాడు. యాక్ కూడా సరే నేను బయలుదేరుతానని చెప్తాడు. ఇలా మన యాక్ వెళ్తూ ఉంటే డి వెంటనే యాక్ అని పిలుస్తాడు. యాక్ తిరిగి చూస్తే మన డి షోట్ లేకుండా నిల్చో ఉన్నాడు. ఇంకేముంది, గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టే. ఇంకేముంది, ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి, ఇద్దరు అంత ప్యాషనేటెడ్ గా అంత రొమాంటిక్ గా లవ్ మేకింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు యాక్ డీని చూసి, హో నేను మర్చిపోయాను, నీకు వన్ నైట్ స్టాండ్ అంటేనే కదా ఇష్టం, దానికి టీ కూడా మనం ఒక పని చేద్దాం, మనం ఎందుకు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ గా ఉండకూడదు. ఏంటి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ గానా, దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయని అడగ్గా దానికి టీ కూడా రూల్స్ ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. రూల్ నెంబర్ 1, మనం ఎక్కడైనా ఎదురు పెడితే ఒకరికొకరు తెలియనట్టే ఉండాలి. ఒకరి పర్సనల్ లైఫ్ లో ఇంకొకరు తల దుర్చకూడదు. దానికి యాక్ కూడా నాకు కూడా ఒక రూల్ ఉందని చెప్తాడు. ఏంటది, నన్ను పేరుతో పిలవాలని చెప్తాడు. దానికి టీ కూడా సరే యాక్ అని పిలుస్తాడు. ఇప్పుడు యాక్ మళ్ళీ డీని చూసి, నేను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటే రిపోర్టర్స్ అంటూ పబ్లిక్ అంటూ నన్ను కనిపెట్టేస్తారు, సో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, ఎలా మరి అడగ్గా దానికి టీ దానికంటూ ఒక సొల్యూషన్ ఉందని చెప్తాడు. ఆ ఐడియా ఇంకేదో కాదు, వేరు వేరు గెటప్ లో మన యాక్ మన డీని కలవడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. ఒకసారేమో కావు ఉన్నప్పుడు వస్తాడు, ఒకసారేమో టెర్ర్ ఉన్నప్పుడు వస్తాడు. వీళ్ళిద్దరి పక్కనే ఉన్నా గానీ మన యాక్ డిఫరెంట్ గెటప్ లో ఉన్నాడు కదా, సో వాళ్ళు కనుక్కోలేకపోతారు. నిజంగా ఈ గెటప్ లో అయితే పిచ్చ కామెడీగా ఉంది. ఇంకేముంది, ప్రతి గెటప్ లో రావడం, పని కానించడం, ఇలా ఒకసారి పిచ్చ రొమాంటిక్ గా ఉంటే మన యాక్ అయితే డీని కిస్ చేయాలనిపిస్తుంది. అలానే మన యాక్ నిదానంగా డీని కిస్ చేయడానికి దగ్గరగా వస్తూ ఉన్నాడు. ఆల్మోస్ట్ కిస్ చేసే లోపే మన డీ టక్ అని వెళుతూ అడ్డుకుంటాడు. ఇప్పుడు యాక్ డీని చూసి ఎందుకు కిస్ చేయకూడదని అడగ్గా దానికి డీ నేను సిన్సియర్ గా లవ్ చేసే వాళ్ళని మాత్రమే కిస్ చేస్తానని చెప్తాడు. దీన్ని వినగానే మన యాక్ అయితే అదోలా అయిపోతుంది. ఈ సీన్ ఇంకా ఎక్కడెక్కడ చూసారో గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు అంత శ్రమ వద్దు, నేనే చెప్పేస్తాను. కిన్ పోర్షియల్ లోను అండ్ పిట్ బేబ్ లోను కూడా ఇలానే లవ్ చేసే వాళ్ళకు మాత్రమే కిస్ చేస్తారు. చూసుంటే కమెంట్ సెక్షన్ లో టైప్ చేసేయండి. ఇప్పుడు యాక్ డీని అదోలో చూసి వాడి మెడలో ఉన్న చైన్ తీసి అలానే డీకి వేసి ఇప్పుడు ఆ చైన్ కిస్ చేస్తాడు. అలానే తలెత్తి మన డీని చూసి ఇది నీకు ఓకేనని అడుగుతాడు. దానికి డీ కూడా ఓకే అనేలాగా అలా నిదానంగా తలుపుతాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తెలియజేసేయండి. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ జే సైనింగ్ ఆఫ్.